పేదలు, రైతులు, పొదుపు మహిళలు, విద్యార్థినులు, అవ్వలు, తాతలు పడుతున్న కష్టాలను తీర్చే శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉందని, మరొకరికి లేదని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్ కాంగ్రెస్ పార్టీ బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య, మండల అధ్యక్షులు చిత్తా విజయప్రతాప్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగార్జునరెడ్డిలు పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమావిళ్ల మండలం తిమ్మారెడ్డిపల్లె, తోకలపల్లె, పెద్దకప్పలపల్లె, చిన్నకప్పలపల్లె, బాలరెడ్డిపల్లె, పెద్ద ఎరసాల తదితర గ్రామాలలో వైసీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తిమ్మారెడ్డిపల్లె, తోకలపల్లె, రాజాసాహెబ్పేట గ్రామాలలో అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద ప్రజలు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అష్టకష్టాలు తప్ప అభివృద్ధి చెందలేదన్నారు. కేవలం ఆ పార్టీ నాయకులు అక్రమ సంపాదనకే పనిచేస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బద్వేలు నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే వెంకట సుబ్బయ్యకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును అభివృద్ధికి వేయాలని, అవినీతి ప్రభుత్వానికి వేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, గిరి ప్రణీత్ రెడ్డి, రమణ, జడ్పీటీసీ దేశాయి శారదమ్మ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సమస్యలు మన గ్రామంలో మన వెంకట సుబ్బయ్య గారు ఇప్పుడే చెప్పినారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పనులు చేస్తాం, ఎక్కడ అందరికీ ఇళ్ల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, నవరత్నాల కార్యక్రమాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరంతా చూసింటారు. ప్రతి పేద కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయల వరకు కూడా మేలు చేకూరింది. మీ పిల్లలకు చదువుకు జగన్మోహన్ రెడ్డి జగనన్నే భరోసా ఇస్తున్నారు. మీకు మీ వైద్యానికి జగనన్న భరోసా ఇస్తున్నారు. మీరు ఇల్లు కట్టుకోవడానికి జగనన్న భరోసా ఇస్తున్నాడు. అదేవిధంగా మీ పెన్షన్, ఇద్దరు ఇంట్లో ముసలోళ్ళు ఉంటే 6,000 రూపాయలు ఇచ్చి పెన్షన్ భరోసా ఇస్తున్నారు. కాబట్టి పనికి హామీ పథకంలో ప్రతి ఒక్కరూ పనిచేసుకునే వాళ్లకు మరి అందరికి కూడా పని కల్పించేటువంటి విషయం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా సుఖశాంతులతో ఉండొచ్చు. అదేవిధంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు కొంతమందికి, మన దళితుల్లో ఎస్సీలకు కూడా భూములు ఉన్నాయి. పాపం ఇప్పుడు వ్యవసాయం చేద్దామంటే చాలా 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 ఇబ్బందికరంగా ఉంది. ఆ భూమి మీద ఏమన్నా పెడితే ఆ రూపాయి వచ్చినా ఆ రూపాయి కూడా పోయేటట్టుగా ఉంది. అందుకని ఆ భూమి లేకపోవడానికే రైతు భయపడేటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి మంచి నీళ్లు తీసుకురావాలి మనము. బ్రహ్మసాగర్ నుంచి మన పోరుమామిళ్ల చెరువు, బద్వేలు చెరువు, అదేవిధంగా ఎల్ఎస్పి ట్యాంకులు ఎప్పుడు నీళ్లు ఉండేటట్టుగా అన్నీ చేస్తాం. వెలుగోడు నుంచి కూడా మనకు మీకంతా కూడా మరి వెలుగొండ నుంచి నీళ్లు వచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. చాలా సంతోషం. వెంకటరెడ్డి లాంటి మంచి మీకు ఒక మంచి ప్రజాసేవ చేద్దామనేటువంటి ఆసక్తి కలిగినటువంటి యువకుడు ఉన్నారు ఈ గ్రామంలో. ఖచ్చితంగా ఆయన సేవలు మనం వినియోగించుకుందాం. ఈ గ్రామంలో స్కూల్ విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, ఒకటి నీళ్లు అడిగినారంటే చాలా మందికి. మీకు ఇంతకు ముందు కూడా మేము చూసినాం. ఇంతకు ముందు కూడా ఆయన మాతో పాటు తిరిగి నీళ్లకు అది ఇది అన్ని కూడా చేసేవాడు. బోర్లు వేసినా కూడా నీళ్లు రాని పరిస్థితి. అందుకని మనం నీళ్లు బాగా పెద్ద ఎత్తున మరి తెచ్చుకొని, అంటే ప్రతి చెరువులో అన్ని బావుల్లో అన్ని నీళ్లుంటే, మీకంతా తెలుసు చంద్రబాబు ఉంటే చంద్రబాబు కరువు, కవల పిల్లలు 2. చంద్రబాబు ఉంటే కరువు వస్తుంది, మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనమంతా పోగొట్టి, అదే రాజన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఎక్కడ కరువు లేదు. 5-6 ఏళ్ళు నీళ్లు ఉన్నాయి, వ్యవసాయం చేసుకున్నాం. ఒక మంచి రోజులు వస్తాయి. అందరూ కూడా మీరు నమ్మి ఈ గ్రామాన్ని ఒక్కసారి జగనన్నను ఆశీర్వదించండి. మన కడప జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ప్రతి పని కూడా మనం చేసుకోగలం. తెలుగుదేశం నాయకులు ఈనాడు ఏ పని చేయడానికి కూడా ధైర్యంగా చంద్రబాబు దగ్గరికి పోయినా కూడా ఆయన పలకడు. కాబట్టి ఈ పరిస్థితిలో వెంకట సుబ్బయ్య గారిని మీరందరూ ఆశీర్వదించండి. పెద్ద ఎత్తున ఆయనకు మెజార్టీ తీసుకొద్దాం. గ్రామంలో ఏ కక్షలు లేకుండా ఏదైనా చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అవన్నీ మరిచిపోయి చాలా మంది గ్రామంలో నాయకులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సామాజిక వర్గం. మీరందరూ కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం.